అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచిస్ హౌస్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్న హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మీ స్పైస్కి తగ్గట్టు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, తర్వాత 2 కప్స్ ఆఫ్ పెరుగు, తర్వాత మీకు వీడియోలో చూపించడం క్లిప్ మిస్ అయిందండి. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పచ్చిమిర్చి మొత్తం కట్ చేసుకొని వేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అలాగే 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ రైస్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. దాంట్లో మీకు వీడియోలో చూపించినట్టు హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొత్తిమీర అండ్ పుదీనా, నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని రైస్ని కుక్ చేసుకోవాలండి. రైస్ 70% కుక్ అయిన తర్వాత మీకు వీడియోలో చూపించినట్లు రైస్ మెత్తుకుని ఇట్లా మనం అంటే అవుతుంది కదండి. అట్లా 70% కుక్ అయిన రైస్ని తీసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసుకున్న రైస్లో కోల్డ్ వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా ఉండడానికి. తర్వాత బిర్యానీ పాట్ ఏదైతే ఉందో బిర్యానీ పాట్ కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని మీద పుదీనా అండ్ కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్న రోజ్ వాటర్, డాబర్ గులాబరీ రోజ్ వాటర్ వేసుకుంటే బిర్యానీ మంచి అరోమా వస్తుందండి. తర్వాత మీ దగ్గర ఏవైతే ఫుడ్ కలర్స్ ఉంటాయో ఆ ఫుడ్ కలర్స్ని వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత 5 మినిట్స్ డైరెక్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలండి. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఈ బిర్యానీ పాట్ పెట్టుకోవాలండి. బిర్యానీ పాట్ మీద లిడ్ ఉంటుంది కదండి, లిడ్ మీద ఏదైనా వెయిట్ పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మొత్తం కుక్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. తర్వాత రైస్ని చికెన్ అడుగు నుండి పోయింది కదండి, మొత్తం ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ ఫినిష్.